బ్యాక్ టు న్యూస్. జగిత్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. అంగడి బజార్లో ఉన్న భవానీ సెల్ పాయింట్ లాట్ మొబైల్స్ లో చోరీ చేసి సంచలనం చేశారు. బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు 2 సెల్ పాయింట్లలో ఉన్న మొత్తం సెల్ ఫోన్లు దోచుకెళ్లారు. మొత్తం 60 లక్షలు విలువ చేసే మొబైల్స్, 10 లక్షల నగదు దోచుకెళ్లినట్లు షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్న పోలీసులు త్వరలోనే దుండగులను పట్టుకుంటామని అన్నారు. రాత్రి 3:30 మా షాప్ పక్కన పిల్లలు ఏదో హాస్పిటల్కి వెళ్ళే టైంలో రోడ్డు పైన షాప్ ఓపెన్ ఉంది అన్న అని చెప్పని మా షాప్లో అబ్బాయికి కాల్ చేస్తే మా షాప్లో అబ్బాయి నాకు కాల్ చేశాడు. నాకు కాల్ చేస్తే తదుపరి వెంబడే 2 మినిట్స్ లోపల షాప్ వచ్చేప్పుడు షాప్ ఓపెన్ ఉంది. షాప్లో చూసరికి ఏ పూర్తి స్టాక్ కూడా లేదు. మొత్తం 5,000 నుండి 50,000 వరకు మొబైల్స్ ఉన్నాయి అన్న. ఏ ఒక్క మొబైల్ కూడా లేకుండా ఓన్లీ 1,000 రూపాయలు 900 మొబైల్స్ మాత్రం ఒక 10 గంటలు ఉంచారు. మిగిలిన మొబైల్స్ అన్నీ దుబ్బుకెళ్ళారు. అందరూ ఉన్న డబ్బులు కూడా కౌంటరు ఓపెన్ చేసి కూడా ఒక 5-6 లక్షల క్యాష్ కూడా తీసుకెళ్లారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. జగిత్యాల జిల్లా అంగడి బజార్ లో ఉన్నటువంటి భవానీ మొబైల్స్, అదేవిధంగా లాట్ మొబైల్స్, ఈ 2 మొబైల్ షాపుల్లో తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో దొంగతనం జరిగింది. 4 దొంగలు వచ్చి ఆ మొబైల్ షాప్ లోని విలువైన ట్యాబ్స్ తో పాటు ఆండ్రాయిడ్ మొబైల్స్, అదేవిధంగా మిగతా మొబైల్స్ అన్ని కూడా ఎత్తుకుపోవడం జరిగింది. దాంతో పాటు షాపులో ఉన్నటువంటి దాదాపు 10 లక్షల పైన నగదు కూడా ఎత్తుకెళ్లినట్లు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. 2:30 గంటల ప్రాంతంలో ఒక బొలెరో వాహనంలో వచ్చినటువంటి దొంగలు షాప్ ముందు ఉన్నటువంటి షటర్స్ ను తొలగించి ఆ తర్వాత షాపులోకి ప్రవేశించి వారంతా కూడా మొబైల్స్ అన్ని కూడా ఎత్తుకుపోయే దృశ్యాలను సీసీ ఫుటేజ్ లో నిక్షిప్తమయ్యాయి. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ లో కూడా చూడవచ్చు. దొంగలు వాళ్ళంతా కూడా మొబైల్స్ అన్ని కూడా సర్దుకొని ఎత్తుకొని పోవడం జరిగింది. సమీపంలోనే బొలెరో వాహనం నిలుపుకున్నారు. దొంగలించిన మొబైల్స్ అన్ని కూడా బొలెరో వాహనంలో వేసుకుని వారంతా కూడా అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇదంతా కూడా అర్ధరాత్రి సమయంలో జరగడంతో ఎవరు కూడా గుర్తించలేదు. తెల్లవారుజామున తిరిగి యథావిధిగా అందరూ వెళ్తున్న క్రమంలో షాప్ షట్టర్లు తొలగించడంతో అనుమానం వచ్చినటువంటి వారంతా కూడా షాప్ యజమానికి చెప్పడంతో ఈ దొంగతనం అంతా కూడా బయటపడింది. పోలీసు బృందాలన్నీ కూడా 2 మొబైల్ షాపులో ఉన్నటువంటి పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా దొంగలకు సంబంధించిన ఆనవాళ్లు కావచ్చు, అదేవిధంగా వేలిముద్రలు కావచ్చు, ఇవన్నీ కూడా క్లూస్ టీమ్ ఆధారంగా సేకరిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జగిత్యాల ఎస్పీ సింధు శర్మతో పాటు అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మురళీధర్ రావు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. 2 మొబైల్ షాపులు ఇంత పెద్ద మొత్తంలో చోరీ జరగడం ఇదే మొదటిసారి. స్థానికంగా కూడా సంచలనం సృష్టించాలని చెప్పుకోవచ్చు. వీరంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు? 4 దొంగలు ఉన్నట్లు సీసీ ఫుటేజ్ రికార్డ్ అవుతున్నప్పటికీ మిగతా కొంతమంది కూడా ఉండవచ్చు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం జరుగుతుంది. ఈ మొబైల్ షాప్ లో దొంగతనం చేసే కంటే ముందే కొన్ని రోజులు ఈ షాపుల పైన దొంగలు రెక్కి నిర్వహించినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా సేకరించినటువంటి విజువల్స్ తో పాటు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వేలిముద్రలు కావచ్చు, ఇతర వివరాలు కూడా క్లూస్ టీమ్ సేకరించే పనిలో పడింది. జానకి. రైట్, థ్యాంక్ యూ సతీష్.